హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో మరొక మంచి 2 రకాల తోరణాలతో వచ్చేసానండి. పండగంటేనే తోరణాలు కదా! ఈ విధంగా కలర్‌ఫుల్‌గా తయారు చేసేయండి. గుమ్మం అయితే సూపర్‌గా ఉంటుంది. పండగ టైంలో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఈ 2 రకాల తోరణాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను కొన్ని మామిడాకులు తీసుకున్నానండి. ఈ విధంగా బాగా వాష్ చేసి క్లీన్ చేసుకున్నాను. బట్ట తీసుకొని ఎక్కువగా మామిడాకుల మీద ఖచ్చితంగా డస్ట్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోండి. అప్పుడు ఈ మామిడాకులు తోరణాలనేవి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ చూడ్డానికి లుక్ చాలా బావుంటుందండి. ఈ విధంగా ఇలాంటి మీడియం సైజ్‌లో ఉన్న ఆకులైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఒక ఆకు తీసుకొని ఈ విధంగా ఫస్ట్ డెకరేషన్ తయారు చేసుకుంటాము. ఆకుకున్న ఈ స్టిక్‌ని కట్ చేయకుండా అటు ఇటు ఆకుల్ని కట్ చేసుకోవాలండి. సైడ్స్‌లో అనేది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. మనం ఏకంగా హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. అర్ధానికి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనం తయారు చేసిన డెకరేషన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కట్ చేసుకున్న ఆకుల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. స్టిక్ కింద చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆకుని లాక్కున్నట్లయితే ఒక షేప్ లాగా వస్తుందండి. మనం అర్ధానికి కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఎండింగ్‌లో ఒక షేప్ లాగా వచ్చిందండి. అదే మనం జస్ట్ పైన వరకే కట్ చేసుకున్నట్లయితే ఆ షేప్ అయితే రాదు. ఈ విధంగా అర్ధానికి కట్ చేసుకోండి. లోపలికైతే స్టిక్ కింద ఈ విధంగా ఆకునైతే మడిచి లాక్కోవాలి ఆకుని. అంతే అండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. సేమ్ అటువైపు కూడా ఆకుని ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూడండి ఆకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిక్ కింద సేమ్ ఈ విధంగానే ఆకునైతే స్టిక్ కింద ఫోల్డ్ చేసి ఆకుని లాక్కోవాలండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా కష్టమైతే ఉండదు. ఆకునైతే ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఈ విధంగా లాక్కుంటున్నాను చివర్లో. అప్పుడు చూడ్డానికి చాలా బావుంటుందండి. ఎక్కువగా ప్రెస్ చేయకండి. జస్ట్ ఇలా మనం పైకి పైకి లాక్కున్నట్లయితే అవి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను కట్ చేసుకున్న స్టిక్‌నైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లయితే కట్ చేసుకోండి. జస్ట్ ఇలా కట్ చేసుకొని మిడిల్‌లో అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్రెస్ చేసుకున్నట్లయితే ఆకనేది బయటకైతే అస్సలు రాదనమాట. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మరింత అందంగా చూడడానికి నేనైతే ఇక్కడ కొన్ని చిన్న సైజ్ అంతా బంతిపూ తీసుకుంటున్నానండి. మన ఆకు ఎంత సైజ్ ఉందో అంత సైజు పూలు తీసుకోండి. చూడడానికి చాలా చాలా బావుంటుంది. దీని ప్లేస్‌లో మీరు చామంతి, రోజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా మనం కాడైతే రిమూవ్ చేయకుండా ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా అది ఒకే దగ్గర ఉంటుందండి. అస్సలైతే పడదు. దీని ఇంటి దగ్గర పూలైతే ఈ విధంగా కాడతో సహా పెట్టుకోవచ్చండి. అదే మనం షాప్స్‌లో తీసుకున్నట్లయితే కాడైతే రిమూవ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళైతే ఈ విధంగా కొద్దిగా డబుల్ సైడ్ టేప్ తీసుకొని మిడిల్‌లో అయితే అంటించుకొని పూలైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. అంతే అండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ డెకరేషన్ మాత్రం చూడ్డానికి చాలా చాలా బావుంటుంది. ఎక్కువగా మనం రొటీన్‌గా కాకుండా ఈ విధంగా చాలా చక్కగా ఈ విధంగా గుమ్మం అయితే సూపర్‌గా అదిరిపోతుంది. ఈ మామిడాకు స్టిక్ దగ్గర దారమైతే ఎక్కించుకొని ఇంకా మనం తోరణాలుగా కట్టుకోవడమే అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది సెకండ్ డెకరేషన్ అండి. చూడండి ఒక మీడియం సైజ్ ఆకు తీసుకొని ఈ విధంగా పైనైతే కట్ చేసుకున్నాను స్ట్రెయిట్‌గా. తర్వాత చూడండి కింద ఈ విధంగా ఆకుకి స్టిక్ అయితే రిమూవ్ చేయకుండా అటు ఇటు కట్ చేసుకుంటున్నాను. ఈసారి కిందైతే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అర్ధానికి చూడండి ఇక్కడైతే ఆకునైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనం ముందులాగా చేసుకున్నాం కదా! సేమ్ అలాగే అండి. ఈ షేప్ కూడా అలాగే చేసుకోవాలనమాట. అటువైపు ఆకును కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చాలా చక్కగా ఆకుల్ని ఎక్కువగా లాగకుండా జస్ట్ ఇలా లాగినట్లయితే ఒక మంచి షేప్‌లోకి వస్తుందండి. అటు ఇటు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆకునైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా కిందైతే చూడండి ఆకుని ఈ షేప్‌లో అయితే కట్ చేసుకుంటున్నాను. ట్రయాంగిల్ షేప్‌లో లాస్ట్ వరకు సిజర్ సహాయంతో కట్ చేసుకోవాలండి. చాలా బావుంటుంది చూడ్డానికి. మీకు నచ్చిన షేప్స్ అంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఈ విధంగా లాస్ట్ వరకు కట్ చేసుకున్న తర్వాత ఆకునైతే కింద కట్ చేసుకున్న తర్వాత చూడండి మనం ముందుగా పైన కట్ చేసుకున్నాం కదండీ! ఆ స్టిక్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పైనైతే ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే అసలు రాదు. ఇప్పుడు ఆకుని మరింత అందంగా చూడడానికి ఈ విధంగా ఒక పూలైతే తీసుకుంటున్నానండి. బంతి పూలు లేదా చామంతి, రోజెస్ తీసుకొని కాడ సహాయంతో ఈ విధంగా చాలా చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. 2 రకాల డెకరేషన్స్ అనేవి ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఈ విధంగా ఇలా డిఫరెంట్‌గా అందంగా తయారు చేసుకోండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. పండగ టైంలో చూడ్డానికి చాలా అందంగా ఉంటుందండి గుమ్మం అయితే.
ప్రత్యేకంగా మనం ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేయండి. ఈ దివాళీకి అంతే కాకుండా ఏ పండగకైనా అన్నీ ఈ విధంగా తయారు చేసి దారానికి ఇంక మనం ఎక్కించుకొని గుమ్మానికి హ్యాంగింగ్ చేసుకోవడమే అండి. చూడ్డానికి చాలా చక్కగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.